చూసారా, ఈరోజు మా కర్రీ వచ్చేసి లివర్ ఫ్రై అండి. ఫుల్ వీడియో చూసేద్దామా ఫ్రెండ్స్. ఆనియన్స్, చూడండి లివర్స్ అనేది నేను బాగా కడుక్కొని ఉప్పు కొంచెం పసుపు వేసి ముందే ఉడికిచ్చాను అనమాట. వాటర్ అనేది పోయేంత వరకు ఉడికిచ్చాను. ఇప్పుడు లివర్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇందాక సాల్ట్ అనేది ఉడికేటప్పుడే వేసాను కదా, ఇంకా చూసి వేసుకోండి సాల్ట్ అయితే. నేను ఇందాక ఉడికించేటప్పుడే సాల్ట్ అయితే వేసానండి, అందుకని నేనైతే కొంచెమే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఫ్రై కానిద్దాము, ఉడకనిద్దాము. టమాటా అయితే యాడ్ చేస్తున్నానండి నేను గ్రేవీ కోసం. ఎందుకో తెలియదండి, లివర్లు ఎప్పుడు ఫ్రై చేసినా కానీ టప్ 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 పేలుతుంటాయి. మీరు కూడా లివర్లో ఉండేటప్పుడు ఇలానే ఉంటుందా? కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకో మాకైతే అర్థం కాదు, మూత తీయాలంటేనే భయం అవుతుంది కర్రీకి. ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే మనకు అనేది బాగుంటుందండి లివర్ ఫ్రై కర్రీ అనేది. పసుపు అండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పసుపు వేయగానే. అలాగే అల్లం పేస్ట్, వాసన పోయేంత వరకు అల్లం పేస్ట్, పసుపు మొత్తం మంచిగా పట్టేంత వరకు మనం ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాము. ప్రతిసారి ఇలా మూత పోవడం ఎందుకు అనుకోవచ్చు, అలా పెట్టడం వల్ల మనకు కర్రీ అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. బాగుంది, మంచిగా వస్తుంది, గుమగుమలాడిపోతుంది. రెండు లివర్లు అనేది మంచిగా ఫ్రై అయ్యాయి. కారం యాడ్ చేస్తున్నానండి. ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా అండి. ఇప్పుడు కొత్తిమీర, లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేయనిద్దాము. కారం మసాలాలు అన్నీ పడతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారండి, లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి నా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి మరి.